కామెంట్ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నారు. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, నేను రెడీ అయిపోయి ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను బయటికి వెళ్ళబోతున్నాను. సో ఎక్కడికి అంటే మనందరికీ తెలుసు కదండి, పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సికింద్రాబాద్ లో ఉంది, పారాడైస్ కి ఎదురుగా. అక్కడికి వెళ్ళబోతున్నాను. సో వాళ్ళ షాప్ ఎక్స్పాండ్ చేశారు అని చెప్పి మనల్ని ఇన్వైట్ చేశారనమాట, ఒకసారి రండి అని చెప్పి. సో ఈ రోజు వెళ్తా, షాప్ ఎలా ఉంది, కొత్త షాప్ ఏంటి, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఎందుకంటే ఏదైనా కొత్త షాప్ చూడాలంటే భలే ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది కదా. సో అది చూడడానికి వెళ్తున్నాను. ఇది కూడా ఈ నల్ల పూసలు ఉంది కదా, ఇది కూడా నేను పన్నా జ్యువెలర్స్ లోనే తీసుకున్నాను. హాఫ్ క్యారెట్ డైమండ్ నల్ల పూసలు అనమాట. సో చాలా బాగా వాడుతున్నాను. అండ్ ఇదనే కాదు, నేను వాళ్ళ దగ్గర ఒక 2-3 ఐటమ్స్ తీసుకున్నాను. సో వెళ్దాం, చూద్దాం ఎలా ఉంది షాప్ ఏంటి, ఇదంతా మీకు కూడా అప్డేట్ చేస్తాను. సో లెట్స్ గో టు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సికింద్రాబాద్ ఆపోజిట్ టు పారాడైస్. సో వచ్చేసాం మనం పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ కి. ఇది ఇప్పుడు కొత్త స్టోర్ ఓపెన్ ఎక్స్పాండ్ చేశారని అన్నాను కదా. సో చూసారు కదా, బయట కూడా బ్యూటిఫుల్ డెకరేషన్ చేసి ఉంది. సో లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ పీకాక్, ఎంత బాగుంది కదా. మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి అని. బయట ఎంత బాగుందంటే ఇంక లోపలికి వెళ్తే ఇంకెలా ఉంటుందో. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. అలాగే మీకు కూడా చూపించేస్తాను. లెట్స్ గో, లోపలికి వెళ్ళి చూసేద్దాం స్టోర్ ఎలా ఉంది ఏంటి అన్నది. సో ఇప్పటికి ఇంతకు ముందు కూడా ఒకసారి ఎక్స్పాండ్ చేశారు, ఐ మీన్ రెనోవేట్ చేశారు. ఆ తర్వాత కూడా మనం వచ్చాము. మనం ఇప్పుడు థర్డ్ టైం అనుకోండి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒకలా ఉంది, తర్వాత వచ్చినప్పుడు కొంచెం రెనోవేట్ చేశాక ఒకలా ఉంది, ఇప్పుడు ఎక్స్పాండ్ చేశాక ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాము. సో ఈ సెక్షన్ అయితే మనం ఇంతకు ముందు కూడా చూసాం కదండి. సో ఇప్పుడు దీన్ని కంప్లీట్ గా లైట్ వెయిట్ సెక్షన్ చేశారనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ 1.5 grams 2 grams నుంచి కూడా మనకి రకరకాల బీడ్స్ కలెక్షన్ కానీ, చోకర్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ నేను ఒక బ్యూటిఫుల్ చోకర్ కూడా తీసుకున్నా. అది మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. లైట్ వెయిట్ లో సూపర్ గా వచ్చింది అనమాట. దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ జ్యువెలరీ అయిపోయింది ఇప్పుడు. సో ఈ సెక్షన్ అంతా కూడా కంప్లీట్ లైట్ వెయిట్ జ్యువెలరీగా ఈ సెక్షన్ లో అంతా మన కలెక్షన్ చూడొచ్చు. సో ఇక్కడ లైట్ వెయిట్ రకరకాల బీడ్స్ కలెక్షన్ ఇవన్నీ ఉంటాయని మీకు ఆల్రెడీ చాలా సార్లు చూసే ఉంటారు కదా. ఎస్పెషల్లీ పాంచ్లాడాస్ ఇట్లాంటివన్నీ లైట్ వెయిట్ లో చాలా బెస్ట్ కలెక్షన్ ఉంటుంది. ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు బై పాంచ్లాడా ఆర్ సత్లాడా ఆర్ థీమ్ లాడా, డెఫినెట్ గా ఒకసారి ఇక్కడైతే చెక్ చేసేయండి. రకరకాల ఆప్షన్స్ లో అనమాట. నాట్ ఓన్లీ జస్ట్ బీడ్స్, మనకి రకరకాల పింక్స్ బీడ్స్, బ్లూ బీడ్స్, గ్రీన్ బీడ్స్, ఇలా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, డిజైన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అందులో కూడా మనకి లైట్ వెయిట్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి అనమాట, హెవీ వెయిట్ వరకు కూడా. ఇప్పుడు మనం కొత్తగా ఎక్స్పాండ్ చేసిన బ్రైడల్ సెక్షన్ లోకి అయితే వెళ్దాం. ఈ కొత్తగా ఎక్స్పాండ్ చేసింది ఏంటంటే కంప్లీట్లీ ఎక్స్క్లూజివ్ బ్రైడల్ సెక్షన్ గా దాన్ని డివైడ్ చేశారనమాట. సో ఆ సెక్షన్ లోకి వెళ్దాం పదండి. సో ఇది ఎక్స్పాండ్ చేసిన ఎక్స్క్లూజివ్ బ్రైడల్ సెక్షన్ అండి. ఇక్కడ ఫ్రంట్ లో చూడొచ్చు ఒక హ్యూజ్ మిర్రర్. నెక్స్ట్ దీన్ని కూడా మనకి డివైడ్ చేశారన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇదంతా కూడా ఎక్స్క్లూజివ్ నక్షి వర్క్ లో వచ్చిన బ్రైడల్ కలెక్షన్. అందుకని మనకి హెవీ జ్యువెలరీ అంతా కూడా ఇక్కడ చూడొచ్చు. కంప్లీట్ నక్షి డిజైన్స్ అన్నమాట ఇక్కడ అంతా. ఈవెన్ ద ఇంటీరియర్స్ ఆర్ జస్ట్ లైక్ వావ్ అని చెప్పొచ్చు. ఈవెన్ ద షాన్లియర్స్ అండ్ ద డెకార్ ఎవ్రీథింగ్ ఇస్ సో ఎక్స్క్లూజివ్ అన్నట్టుంది. అండ్ ఇక్కడ నక్షి సెక్షన్ అయిపోయిన తర్వాత దెన్ వీ హ్యావ్ కుందన్ సెక్షన్. వీళ్ళ దగ్గర మనకి నక్షి, కుందన్, లైట్ వెయిట్, బీడ్స్, డైమండ్స్, ల్యాబ్రోన్ డైమండ్స్, ఎవ్రీథింగ్ అన్ని అవైలబుల్ ఉంటాయి కదా. సో ఇదంతా కూడా కంప్లీట్ కుందన్ సెక్షన్ అనమాట. కుందన్ లో మనకి బ్రైడల్ కలెక్షన్ చూడొచ్చు ఇక్కడంతా. సో ఈ సెక్షన్ అంతా మనకి పోల్కీస్ అండ్ విక్టోరియన్ సెట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు హియర్ వీ హ్యావ్ డైమండ్ కలెక్షన్. ఇదంతా కూడా డైమండ్ సెక్షన్ అనమాట. దీంట్లో ఎక్స్క్లూజివ్ డిజైన్, స్టేట్మెంట్ పీసెస్ లాంటివి చాలా ఉంటాయి. యూ విల్ నెవర్ గెట్ టు సీ ఎనీథింగ్ లైక్ దాట్ అనమాట. అంత బాగుంటాయి, ఎందుకంటే అన్ని కూడా స్టేట్మెంట్ పీసెస్ లా ఉంటాయి. సో రేర్ కలెక్షన్, ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కావాలనుకుంటే ఒకసారి ఇక్కడ ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ ఇది డైమండ్ కలెక్షన్ అయింది కదా. నా యూ కెన్ సీ ద న్యూ ఎంట్రీ. ఇక్కడ ఇంకొక ఎంట్రీ పాయింట్ ఇచ్చారు. అంటే మనం అటు నుంచి ఎంటర్ అయ్యాము పారాడైస్ ఆపోజిట్ గా మెయిన్ రోడ్ పై నుంచి. ఇది ఇంకొక ఎంట్రీ పాయింట్ అనమాట. జస్ట్ అక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది. జస్ట్ అక్కడ నుంచి నేను బయటకు వెళ్ళి చూపిస్తా.
సో ఇది ఇంకొక ఎంట్రీ అన్నమాట. మనకి జస్ట్ కార్ పార్క్ చేసుకొని రాగానే ఇక్కడ నుంచి కూడా మనం ఎంటర్ అవ్వచ్చు, లేదు అనుకుంటే మెయిన్ రోడ్ పైన అటు నుంచి కూడా మనం ఎంటర్ అవ్వచ్చు. సో ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఈ కౌంటర్ దగ్గర చూడొచ్చు ఒక బ్యూటిఫుల్ మాస్టర్ పీస్ ఆఫ్ టాంజో పెయింటింగ్ ఉంది. ఇక్కడ చూసారు కదా, వెంకటేశ్వర స్వామి విత్ లక్ష్మీదేవి. ఇదంతా కూడా కంప్లీట్ టాంజో పెయింటింగ్ అంటే ఆల్మోస్ట్ 80 kgs వెయిట్ ఉందట. అండ్ మొత్తం గోల్డ్ షీట్ తో తయారు చేసినటువంటి ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ పీస్ అన్నమాట ఇది. ఒకవేళ మీకు టాంజో పెయింటింగ్స్ లాంటివి కావాలి ఇట్లా ప్యూర్ గోల్డ్ షీట్ తోటి అలా అనుకుంటే ఆ ఆప్షన్ కూడా వీళ్ళు మనకు కస్టమైజ్ చేసే ఆప్షన్ కూడా ఉందటండి. ఇఫ్ యు ఆర్ లైక్ టాంజో లవర్స్ డెఫినెట్ గా ఒకసారి వీళ్ళు కన్సల్ట్ చేయొచ్చు. ఫోటో ఫ్రేమ్స్ లాంటివన్నీ కూడా వీళ్ళు రెడీ చేయిస్తారనమాట, మన ఎలా కావాలంటే అలా. సో ఈ ఎంట్రీ నుంచి మనం ఎంటర్ అయినట్లయితే కనుక ఇదిగోండి స్టోర్ చూస్తున్నారు కదా, జస్ట్ లైక్ వావ్ అంటారు చూడండి, అలాగే అనమాట. చూడగానే ఇట్లా ఒక గ్రాండ్ అండ్ ఒక మంచి లగ్జూరియస్ వైబ్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసారు కదా వాల్ కి ఇది లక్ష్మీ యంత్రం అనమాట. సో మనం బ్రైడల్ షాపింగ్ కి అలాగా వచ్చినప్పుడు ఫ్యామిలీతో వచ్చినా సరే యూ విల్ హ్యావ్ బ్యూటిఫుల్ బ్రైడల్ లాంచ్. ఇక్కడ మంచిగా హ్యాపీగా కూర్చొని డిస్కస్ చేసుకుంటూ, ఎందుకంటే మనం టైం తీసుకొని జ్యువెలరీ అదంతా పర్చేస్ చేస్తాం కాబట్టి మన ఫ్యామిలీ అంతా కలిసి వచ్చినా సరే. సో అంతేకాకుండా ఎక్స్క్లూజివ్ బ్రైడల్ కలెక్షన్ చూడడానికి వచ్చిన ఎక్స్క్లూజివ్ కస్టమర్స్ కి మనకి వివా ద ఎక్స్క్లూజివ్ బ్రైడల్ లాంచ్ కూడా లాంచ్ చేశారండి. చూస్తున్నారు కదా, ఇదే ఆ రూమ్ అనమాట. మనం ఏదైనా కస్టమైజ్ చేయించుకోవాలనుకున్నా, ఎందుకంటే బ్రైడ్స్ అంటే దే వాంట్ ఎవ్రీథింగ్ ఎక్స్క్లూజివ్ అండ్ వాళ్ళ కోసమే తయారు చేసినట్లుగా ఉండాలి అని అనుకుంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకి ఇది బొటీక్ అన్నమాట. ఇక్కడ అంత కస్టమైజేషన్ వాళ్ళకి ఎలా కావాలి ఏంటి ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. నాట్ జస్ట్ మన ట్రెడిషనల్ జ్యువెలరీ ఇవే కాకుండా మనకి నార్త్ సైడ్ ఎట్లా ఉంటాయి, లైక్ జైపూరి జ్యువెలరీ కానివ్వండి, రాజస్థాన్ జ్యువెలరీ కానివ్వండి, ఇట్లాంటివి ఏమన్నా ట్రై చేయాలి అని అనుకున్నా సరే మనకి వీళ్ళ దగ్గర చాలా టైప్స్ ఆఫ్ బుక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిని రిఫర్ చేసి దాంట్లోంచి మనం ఏదైనా పిక్ చేసి కూడా మనం ఆర్డర్ చేసి చేయించుకోవచ్చు. సో ఇదే బొటీక్ అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ గురించి వీళ్ళకి ఫుల్ ఐడియా ఉంటుంది కాబట్టి మీ యు నేమ్ ఇట్ ఎనీ జ్యువెలరీ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇట్ సైడ్ చూసినట్లయితే, సో ఇక్కడ కూర్చొని మనం అంతా డిస్కస్ చేసుకుంటాం కదా, ఇట్ సైడ్ చూసినట్లయితే యూ కెన్ సీ ఏ బ్యూటిఫుల్ పిచ్వాయ్ డిజైన్ పెయింటింగ్ అండి. ఇదంతా కూడా హ్యాండ్ పెయింటెడ్ పిచ్వాయ్ డిజైన్ అన్నమాట. చూడడానికి ఎవ్రీథింగ్ ఇస్ సో రాయల్ అండ్ సో ఎక్స్క్లూజివ్ అని చెప్పచ్చు. వెన్ యూ స్టెప్ అవుట్ ఫ్రమ్ ద స్టోర్ యూ విల్ డెఫినెట్లీ ఫీల్ లైక్ ఏ క్వీన్ అనమాట. అలా ఉంటుంది ద అంబియన్స్ ఎవ్రీథింగ్. ఎందుకంటే నాకు అలాగే వైబ్స్ వస్తున్నాయి. ఇట్ ఈస్ సో ఎక్స్క్లూజివ్ అండ్ చాలా రాయల్ గా కూడా అనిపిస్తుంది అనమాట. సో అలాంటి డిజైనర్ పీసెస్ కావాలి, ఎక్స్క్లూజివ్ పీసెస్ కావాలి, సెపరేట్ గా నా కోసమే కస్టమైజ్ చేసిన ఐటమ్స్ కావాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ కమ్ హియర్. అండ్ ఈ బొటిక్ లో మీకు కావాల్సినట్టుగా జ్యువెలరీ అంతా కూడా డిజైన్ చేస్తారట. సో చూసారు కదండి, స్టోర్ అంతా చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంది కదా. సో ఎక్స్క్లూజివ్ స్టోర్ లో కొంచెం ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే చూడాలి కదా. అవి కూడా స్టేట్మెంట్ పీసెస్ ఉన్నాయన్నమాట. ఎక్స్క్లూజివ్ డైమండ్ కలెక్షన్, అది సేమ్ పీస్ మీకు కావాలంటే మళ్ళీ ఎక్కడ దొరకనటువంటి స్టేట్మెంట్ పీసెస్ అన్నమాట. సో చాలా చాలా యూనిక్. అలాంటివి ఏంటో మనం కూడా చూడాలి కదా. సో ఫస్ట్ ఆ స్టేట్మెంట్ పీసెస్, ఆ యూనిక్ పీసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూస్తున్న ఈ పీస్ అయితే స్టేట్మెంట్ పీస్ అని నేను సెపరేట్ గా చెప్పక్కర్లేదు కదండి. లుక్ ఎట్ ద డిజైన్, అసలు ఎంత యూనిక్ పీస్ అంటే ఇది. ఇక్కడ ఈ గ్రీన్ కలర్ లీఫ్ ప్యాటర్న్ లో వచ్చింది చూడండి, ఇదంతా కూడా ఎమరాల్డ్స్ అన్నమాట. ఎమరాల్డ్ పైన ఇలా కార్వింగ్స్ వచ్చినాయి, లీఫ్ కార్వింగ్స్ లాగా. అండ్ దీనిపైన ఉన్న ఈ లావెండర్ కలర్ ఈస్ ఏ టాంజనైట్, అది కూడా మనకి ఫ్లోరల్ షేప్ లో కార్వింగ్స్ లో వచ్చినాయి. దానిపైన అంతా కూడా మనకి ఇలాగా డైమండ్స్ వచ్చినాయి అన్నమాట. సో చాలా యూనిక్ పీస్. అండ్ సేమ్ పీస్ కావాలన్నా సరే తయారు చేయడానికి కుదరదంటండి, ఎందుకంటే ఇవన్నీ కూడా జమ్స్ కదా. సో సేమ్ గా అలాగే రావాలి అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఏదైనా పీస్ సేమ్ రెప్లికా చెయ్యాలి అనుకున్నా ఇట్ మే టేక్ 2 to 3 months ఆఫ్ టైం అంటండి. అంత యూనిక్ పీస్ అన్నమాట ఇది. గోల్డ్ లో డిజైన్స్ మనం ఎక్కువ చూస్తూనే ఉంటాం, కానీ ఇలాంటి డైమండ్స్ లో ఇట్లాంటి ఆప్షన్స్ చాలా రేర్ గా చూస్తుంటాం కదండి. అందుకే ఆ కలెక్షన్ ముందు షేర్ చేస్తున్నాను మీకు. ఐ హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్న ఈ పీస్ చూసారా అండి, ఇది చాలా చాలా యూనిక్ అని చెప్పొచ్చు. ఇలా ఇదొక పీకాక్. ఈ పీకాక్ కి ఉన్న ఇదంతా కూడా మనకి ఎమరాల్డ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా రియల్ ఎమరాల్డ్స్. దానిపైన అంతా కూడా డైమండ్స్ వచ్చినాయి. ఇలా పీకాక్ ఒక్కొక్కటి ఒక్కొక్క పీకాక్ లాగా ఇలా డిజైన్ చేస్తారు. మధ్యలో మనకి టాంజనైట్స్ వచ్చి మళ్ళీ చుట్టూ
డైమండ్స్ వచ్చినాయి అనమాట. ఫ్లోరల్ లాగా ఒక్కొక్క ఫ్లవర్ ఒక పికాక్, ఒక ఫ్లవర్ ఒక పికాక్ అలాగా. ఈ పికాక్స్ చాలా చాలా యూనిక్. ఐ బెట్ మీరు ఎక్కడా కూడా ఇట్లాంటి పీస్ అయితే చూసి ఉండరు. బికాస్ ఇది ఎక్స్క్లూజివ్ గా డిజైన్ చేయబడ్డ స్టేట్మెంట్ నెక్ పీస్ అనమాట. కొంచెం ఇలా 3/4 లాగా వస్తుంది ఆ లెంత్ లో. అండ్ దీనికి వెనక చూసినట్లయితే మనకి మొత్తం ఇలాగా కేసీ పర్ల్స్ వచ్చినాయి అనమాట. ఇవి యాక్చువల్లీ స్వరోస్కి పర్ల్స్ కన్నా కూడా ఇంకా ఎక్స్క్లూజివ్ అండ్ ఇంకా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇట్లాంటి స్టేట్మెంట్ పీస్ కి అట్లాంటి వాటితో పేరప్ చేస్తారనమాట. సో ఇట్స్ అ వెరీ వెరీ యూనిక్ నెక్ పీస్. ట్రెండీ డిజైన్స్ లైట్ వెయిట్లో కావాలి అండ్ అలాగే ఎక్స్క్లూజివ్గా ఉండేవి కావాలి ట్రై చేయాలి అనుకుంటే డెఫినెట్గా పన్నా జ్యువెలర్స్ విజిట్ చేయొచ్చండి. ఎందుకంటే వీళ్ళ డిజైన్స్ అన్నీ కూడా చాలా యూనిక్గా అనిపిస్తాయి అనమాట. స్టోన్ ప్రైజెస్ అవి కూడా కంపేర్ టు అదర్ షాప్స్ తక్కువే ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఒక యూనిక్ పీస్ చూపిస్తాను చూడండి. అసలు ఇప్పుడు కూడా ఇలాంటిది చూస్తున్నారు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద పెద్ద పింక్ కలర్ స్టోన్ ఉంది చూడండి. ఇది మార్గనైట్ స్టోన్ అనమాట. సో ఇక్కడ పెద్ద సైజ్ వచ్చింది, ఇక్కడ ఇలాగా మీడియం సైజ్ లో వచ్చింది. ఇవి రియల్ జెమ్స్ అండి. సో అందుకని అన్ని ఒకేలాగా అయితే ఉండవు, కొద్దిగా డిఫరెన్స్ తోటి ఉంటాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఒక ట్రీ లాగా దీన్ని డిజైన్ చేసి పైన అంతా కూడా మనకి ఎమరల్డ్స్ అండ్ డైమండ్స్ తోటి ఇలా డిజైన్ చేశారు. అండ్ దాని కింద ఒక పీకాక్ ఉన్నట్లుగా, ఈ మధ్యలో కూడా మనకి డంబుల్స్ లాగా ఉన్నట్టుగా ఇలా పెట్టారు. వీటన్నిటిపైన కూడా డైమండ్సే ఉన్నాయి. సో ఇలాగా ఒక 5 పీసెస్ ఉన్నట్టుగా ఇలాగా డిజైన్ చేశారనమాట. మధ్యలో పెద్దది వచ్చింది, అటు ఇటు ఇలాగా చిన్నవి వచ్చినాయి. సేమ్ ఇదే పీస్ కావాలి అన్నా సరే, అంటే మిగతావన్నీ లైక్ ఇట్లాంటివన్నీ చేయొచ్చు కానీ సేమ్ ఇదే సైజ్ లో ఇంతే లాగా మనకి సేమ్ దొరకను అనమాట ఈ జెమ్స్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒరిజినల్ జెమ్స్ కాబట్టి. సో సేమ్ పీస్ అనేది మళ్ళీ ఇంకొకటి దొరకదు. సో యూనిక్ పీసెస్ లాంటివి, అందుకే వీటిని స్టేట్మెంట్ పీసెస్ అంటారు అనమాట. మీరు పెట్టుకుంటే ఇంకెవరి దగ్గర ఉండదు అన్నట్టు. అంటే మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం కానీ ఇట్లాంటి స్టేట్మెంట్ పీసెస్ చూడాలంటే పెద్ద షాప్ కి వెళ్ళాలి, ఎక్స్క్లూజివ్ షాప్ కి అలాగా అనుకుంటాం కదా. సో అట్లాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అంతా కూడా మీరు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ లో చూడొచ్చు. అందుకనే ఈ కలెక్షన్ మాత్రం కవర్ చేస్తున్నాను, ఎందుకంటే నేను కూడా ఇలాంటి కలెక్షన్ ఎప్పుడు చూడలేదండి. నెక్స్ట్ మీకు ఇంకొక పీకాక్ డిజైన్ చూపిస్తానండి. చూసారు కదా పెద్ద పీకాక్ లాగా వచ్చింది. ఇదంతా కూడా రూబీస్ అనమాట ఇక్కడ ఉన్నది. ఇదేమో ఎమరాల్డ్ కి మొత్తం మీరు చూసినట్లయితే ఫుల్ కార్వింగ్స్ ఉన్నాయి ఇలాగా. అండ్ ఇదంతా ఒక పెద్ద పీకాక్ లాగా ఒక స్టెమ్ పైన ఉన్నట్లుగా ఇలా డిజైన్ చేశారనమాట. చైన్ కంతా మనకి ఇలా ఒక పర్ల్, ఒక ఎమరాల్డ్ ఇలాగా డిజైన్ చేశారు. మధ్యలో అంతా మనకి డైమండ్స్ ఉన్నాయి వీటికి. సో ఇలా పర్ల్ చైన్ లోనే ఇలా పెద్ద పీకాక్ తోటి డిజైన్ చేశారనమాట. సో పీకాక్స్ లోనే స్టేట్మెంట్ పీసెస్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూసారు కదా. ఇప్పటి వరకు మీకు చూపించిన వాటిల్లో ఇది 3rd వెరైటీ అనుకుంటా పీకాక్. సో ఇట్లాంటి స్టేట్మెంట్ పీసెస్ అన్ని ఎక్స్క్లూజివ్ కదండి, ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి. దీని ప్రైస్ అయితే అరౌండ్ 15 lakhs అలా పడుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఇంకొక యూనిక్ పీస్. ఇది చూసారా మొత్తం కన్నయ్య ఉన్నట్టుగా ఇలా కృష్ణుడు ఉన్నట్టుగా ఇలా వచ్చిందనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీరు ఫేస్ కానీ ఇక్కడ మధ్యలో బాడీ కానీ ఇవన్నీ కూడా రియల్ జెమ్స్. ఓన్లీ ఈ పంచ్ ఒకటి మనకి హ్యాండ్ పెయింటెడ్ వస్తుంది అనమాట. ఇలాగా కృష్ణుడు ఫ్లూట్ పట్టుకొని కూర్చుని వాయిస్తున్నట్లుగా, దానికి ఇలాగా పర్ల్ చైన్ ఉన్నట్టుగా, అంటే ఒక్కొక్క పెద్ద పెద్ద పర్ల్ ఉంది ఇలాగా. ఇందులో మనకి ఈ బాడీలో ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది చూడండి, ఇదంతా ఒకటే ఇలా ఇక్కడ ఒక స్టోన్ ఉంది అనమాట వెనక. ఇది ఎమరాల్డ్, ఇందులో కూడా ఎమరాల్డ్స్ వచ్చినాయి మనకి. ఈ ఫేస్ అండ్ నెమలి పించం ఇవి కూడా ఉన్నాయి చూడండి. ఇది కూడా టాన్జరైట్ స్టోనే అనమాట. దానిపైన ఇలాగా హ్యాండ్ పెయింటింగ్ చేశారు, ఐస్ ఉన్నట్టుగా. మళ్ళీ నోస్ గోల్డ్ వస్తుంది అలా అనమాట. సో ఇది కూడా ఒక హ్యాండ్ క్రాఫ్టెడ్ పీస్. ఇదనే కాదండి, ఎవ్రీథింగ్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇప్పటి వరకు చూసిన కలెక్షన్ అంతా కూడా హ్యాండ్ క్రాఫ్టెడ్. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నది కూడా ఒక యూనిక్ పీస్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా పింక్ కలర్ లో ఉన్నాయి, ఇవన్నీ మార్గనైట్ స్టోన్స్ అనమాట. దానిపైన ఇక్కడ మనకి టాన్జరైట్ స్టోన్స్ ఉన్నాయి ఇలాగా మనకి డ్రాప్ షేప్ లో. దీనిపైన ఇక్కడ చూసినట్లయితే ఎల్లో డైమండ్స్ వచ్చినాయండి. ఇదిగోండి ఇవి ఎల్లో డైమండ్స్. మళ్ళీ ఇవన్నీ వైట్ డైమండ్స్, నార్మల్ డైమండ్స్ అనమాట. ఇక్కడ వీటిపైన అంతా కూడాను. సో ఇవి ఏంటంటే ఒక్కొక్క జమ్ ఈ సేమ్ సైజ్ లో రావాలి ఇలాగా, ఇవన్నీ కూడా హ్యాండ్ పిక్డ్ అండ్ అట్లా దీనికోసమే ఇలా సెట్ చేయబడినటువంటి జమ్స్ అనమాట. ఎందుకంటే మనకి మధ్యలో పెద్ద సైజ్ వెళ్ళే కొద్ది ఇలా ఇలా చిన్న సైజ్ వస్తూ ఉన్నాయి కదా. ఇవన్నీ న్యాచురల్ జమ్స్ కాబట్టి చాలా సేమ్ ఇదే చేయాలి అని అంటే ఇంపాసిబుల్ అనమాట. ఎవరు దీన్ని కాపీ కూడా చేయలేరు, అట్లాంటి పీసెస్ అనమాట ఇవన్నీ. వీళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా. అలాగే వీళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్స్, డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి.
అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ వెంకటేశ్వర స్వామి వచ్చారండి. వెంకటేశ్వర స్వామి కూడా ఫుల్ ఇలా జెమ్స్ తో అనమాట. ఈ ఫేస్ కానివ్వండి, చుట్టూ ఉన్నవి కానివ్వండి, ఇవన్నీ కూడా ఒరిజినల్ జెమ్సే. అండ్ ఇక్కడ ఒక పెద్ద బెల్ హ్యాంగ్ అవుతున్నట్లుగా ఇలా వచ్చింది. పెండెంట్ కూడా మనకి ఇలాగా పొడుగ్గా వస్తుంది అనమాట, ఇంత లెంత్ తోటి వస్తుంది. ఇక్కడ కూడా మనకి ఇదంతా కూడా ఇలాగా బీడ్స్ తోటి అండ్ పర్ల్స్ తోటి ఇలాగా పింక్ కలర్ లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఇలా ఇచ్చారు. దీని హైలైట్ అంతా కూడా ఇదిగోండి ఈయనే. ఆ పెండెంట్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు చూస్తున్నది ఇది కూడా ఒక యూనిక్ పీస్ అండి. మొత్తం ఇలా వెంకటేశ్వర స్వామి లాగా వచ్చారనమాట. అండ్ ఈ ఫేస్ అయితే టాంజనైట్ అనమాట. మొత్తం ఇది కూడా మీకు కనిపిస్తుంది కదా ఇలాగ బ్లూ స్టోన్, ఇది ఒరిజినల్ జెమ్ అనమాట. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి ఎమరాల్డ్స్ వచ్చినాయి అండ్ డైమండ్స్ వచ్చినాయి ఇక్కడ. అండ్ వెంకటేశ్వర స్వామికి అటు ఇటు ఇక్కడ శంఖం చక్రం కూడా ఇలా డిజైన్ చేశారు. ఇది మొత్తం కూడా చూడడానికి అర్థమైపోతుంది కదండి, ఇట్స్ వెరీ వెరీ యూనిక్ పీస్ అనమాట. అండ్ దీని చైన్ కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఇలాగా వచ్చినాయి అనమాట. ఇప్పటి వరకు మనం ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్ పీసెస్ చూసాం కదండి, అవి కూడా డైమండ్స్ లో. ఇక్కడ మనం ఇప్పుడు చూస్తుంది డీప్ నక్షి అనమాట. ఫుల్ డీప్ నక్షి వర్క్ తోటి ఒక పెద్ద హారము. ఇలా మొత్తం పీకాక్స్ వచ్చినాయి ఇక్కడ అంతా. అది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీకాక్స్. ఇక్కడ చూసినట్లయితే ఇదొక రకం పీకాక్, ఇదొక టైప్ ఆఫ్ పీకాక్, ఇదొకటి అలాగా రకరకాల పీకాక్స్ ఉన్నాయి. అండ్ మధ్యలో వచ్చేసరికి ఒక పెద్ద రౌండ్ వచ్చి దీంట్లో అంతా మనకి రూబీస్ ఉన్నాయి. అటు ఇటు పెద్ద పీకాక్స్ లాగా వచ్చి కింద ఇలా హ్యాంగ్ అవుతూ, ఇదిగోండి ఇక్కడ లక్ష్మీదేవి ముద్ర వచ్చి ఇలా హ్యాంగ్ అవుతూ ఇలా ఉందనమాట. చాలా పెద్ద హారం ఇది. దీని వెయిట్ అయితే మనకి 96 grams ఉందండి. నెక్స్ట్ ఇది కూడా డీప్ నక్షిలోనే నెక్లెస్ అనమాట. ఇందాక మనం హారం లాగా కొంచెం లాంగ్ గా చూసాం కదా, నెక్ కే, కాకపోతే నెక్ దగ్గర ఇలా మధ్యలో ఇలా పెద్ద పెండెంట్ వచ్చినట్లుగా ఇలా హ్యాంగ్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి పీకాక్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీకాక్స్ తోటి ఇలా వచ్చింది అనమాట. దీని వెయిట్ అయితే మనకి 64 grams ఉందండి. నెక్స్ట్ ఇది కూడా ఒక పెద్ద హారమే, బట్ వెరీ యూనిక్ హారం అనమాట. అంటే ఇది మనకి ఇలాగ వెడల్పుగా వస్తుంది. వెనక చూసినట్లయితే ఇలా ఉంటుంది అనమాట అంతా. అలానే జ్యువెలరీకి ఏమీ పట్టుకోవట్లేదు, సాఫ్ట్ గానే ఉంది అంతా కూడా. ఇక్కడ అంతా లక్ష్మీదేవి అమ్మవార్లు వచ్చి ఇలా పీకాక్స్ లాగా వచ్చినాయి. మొత్తం ఇదంతా కూడా మనకి లక్ష్మీదేవిలో ఉన్నాయి ఇక్కడ కూడా. ఇది కూడా చాలా పెద్ద హారం. ఇది కూడా ఇట్లా నా హ్యాండ్ పెట్టాను కదా మీకు ఐడియా కోసం అని, ఇంత పెద్ద పెండెంట్ తోటి పీకాక్స్ తోటి. ఇది కూడా ఇలా ఎంబోజ్ అయ్యి అమ్మవారు ఇది కూడా ఇలా ఎంబోజ్ అయ్యి ఉన్నారనమాట. చాలా బాగుంది. దీని వెయిట్ అయితే మనకి 85 grams ఉందండి. ఓన్లీ హారం 85 grams. కొద్దిగా కుందన్ కలెక్షన్ కూడా చూసేద్దాం. కుందన్ కలెక్షన్ తెలుసు కదండి, కుందన్స్ కి చాలా వెయిట్ పడుతుంది అనమాట. అండ్ అలాగే చాలా గ్రాండ్ గా కూడా కనిపిస్తాయి. ఇదిగోండి చూసారు కదా, ఇది మామిడి పిందెల హారము. మనకి ట్రెడిషనల్ టైప్ లో ఇలాగ వెడల్పాటి పెద్ద పెండెంట్ వచ్చింది. ఇదిగోండి ఇంత వెడల్పు అనమాట పెండెంట్. అండ్ చాలా హెవీగా కూడా ఉంది ఇది. దీని వెయిట్ అయితే మనకి 151 grams ఉందండి. ఈవెన్ ఈ బుట్టలు కూడా ఎంత బాగున్నాయో చూడండి. పైన ఒక ఫ్లవర్ లాగా వచ్చింది, ఒక పీకాక్, మళ్ళీ ఒక బుట్ట లాగా వచ్చింది. వీటి వెయిట్ అయితే మనకి 42 grams ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నది కూడా కుందన్ జ్యువెలరీ అండి. ఇక్కడ పైన లక్ష్మీదేవి వచ్చారు అమ్మవారు. ఇక్కడ ఇలాగ మ్యాంగో డిజైన్ లాగా ఇలా వచ్చి ఒక పర్ల్ వేలాడుతున్నట్లుగా వచ్చింది అనమాట. సో దట్ మనకి విత్ ఇలా వెడల్పు ఎక్కువగా వచ్చినట్లుగా ఉంటుంది, హారం టైప్ లో ఇలాగనమాట. అండ్ ఈ పెండెంట్ చూసినట్లయితే ఇలాగ మనకి 3 steps లాగా పెండెంట్ డిజైన్ చేశారు. దీని వెయిట్ అయితే మనకి 113 grams ఉందండి. ఇప్పుడు మనం చూస్తున్నది పోల్కి డైమండ్స్ అండి. ఇలాగ పెద్ద పెద్ద సాలిటైర్ పోల్కి డైమండ్స్ వచ్చి మళ్ళీ చిన్న డైమండ్స్ కూడా వచ్చినాయి. సో ఇలా 2 steps లాగా వచ్చి ఒక పెద్ద పెండెంట్ తోటి. అండ్ ఇది చాలా లైట్ వెయిట్ లో కూడా వచ్చిందండి. దీని వెయిట్ అయితే మనకి నెట్ వెయిట్ 39 grams ఉందండి. కాకపోతే ఇందులో యూజ్ చేసిన డైమండ్స్ ఉంటాయి కాబట్టి డైమండ్స్ ని బట్టి మనకి ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఇది కూడా మనకి పోల్కి డైమండ్స్ లో వచ్చిన నెక్లెస్ అండి. ఇలాగా నెక్ కి మాత్రం వచ్చి ఇలాగా పెండెంట్ వస్తుంది అనమాట. పెండెంట్ కూడా ఇలా మనకి స్క్వేర్ షేప్ లో డైమండ్స్ వచ్చినాయి, మధ్యలో సాలిటైర్ పోల్కి డైమండ్ వచ్చింది అనమాట. అలాగా దీన్ని డిజైన్ చేశారు మొత్తం సాలిటైర్ పోల్కీస్ తోటి లాగా. అండ్ వాటి చుట్టూ చిన్న డైమండ్స్ తో హైలైట్ చేశారు. వడ్డానాల్లో కూడా ఇప్పుడు ఎక్స్క్లూజివ్ గా కొన్ని లేటెస్ట్ డిజైన్ వచ్చిందంటండి. చూసారు కదా, రామ్ పరివార్ అనమాట ఇక్కడ అంతా. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి చుట్టూ అష్టలక్ష్మి అమ్మవార్లు వచ్చారండి. ఇలాగా అష్టలక్ష్మి డిజైన్ ప్లస్ రామ్ పరివార్ విత్ పీకాక్ డిజైన్. అండ్ ఇక్కడ కలసం లాగా ఇలా వచ్చింది. సో ఇలాగా చాలా ఇంట్రికేట్ డిజైన్ అయితే ఉందండి దీనిపైన. చాలా ప్యూర్లీ హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్మెన్షిప్ అయితే చూడొచ్చు మీరు ఇక్కడ, అంత యునిక్ డిజైన్. నెక్స్ట్ చూస్తున్న ఇది కూడా ఇప్పుడు లేటెస్ట్ గా డిజైన్ చేయించిన వడ్డానం అండి. మొత్తం ఇలాగా పచ్చి వర్క్ వచ్చింది అనమాట, నక్షి వర్క్.
అండ్ ఇలా ఫుల్ కట్ వర్క్ తోటి చాలా యూనిక్ పీస్ అన్నమాట. మీరు ఇలాంటి వడ్డానాలు ఎక్కడైనా చూసారా, చూడలేదా? ఒకవేళ చూస్తే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి, చూడకపోయినా చెప్పండి. ఇలాంటి డిజైన్స్ నేనైతే ఎక్కడా చూడలేదు. దీని నెట్ వెయిట్ అయితే 123 grams ఉందండి. ఇప్పుడు ఒక డిజైన్ చూడండి, చూడండి అసలు జస్ట్ వావ్ అని అంటారు చూడండి, అలా ఉందనమాట. అమేజింగ్ డిజైన్ ఇదైతే. మొత్తం ఇలాగా లక్ష్మీదేవి వచ్చి అటు ఇటు ఎలిఫెంట్స్ వచ్చినాయి. ఎలిఫెంట్స్ పైన అంతా కూడా మనకి ఇలాగా సీజెట్స్ వచ్చినాయి అనమాట. అండ్ దీంట్లో మనకి ఎమరాల్డ్స్, రూబీస్ వీటన్నిటితోటి ఇలా డిజైన్ చేశారు. చాలా చాలా యూనిక్ పీస్ అండ్ చాలా చూస్తేనే అర్థమవుతుంది కదండి దీనిలో క్రాఫ్ట్మెన్షిప్ ఎంత ఉందో. చాలా బాగుంది ఈ వడ్డానం అయితే. దీని నెట్ వెయిట్ అయితే మనకి 134 grams ఉందండి. అండ్ ఇక్కడ నేను ట్రై చేస్తున్నది డీప్ నక్షీలో వచ్చిన బ్రైడల్ జ్యువెలరీ సెట్ అండి. చాలా బాగుంది. అసలు ఇలాంటి డిజైన్స్ మనప్పుడు లేవే అని అనిపిస్తుంటుంది అన్నమాట. ఎందుకంటే ఆ వెయిట్లో చాలా గ్రాండ్గా డిజైన్ చేశారని అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది ఈ బ్రైడల్ జ్యువెలరీ సెట్? కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. రైట్ ఫ్రమ్ ద వడ్డానం కానీ, హారం, చోకర్, బుట్టలు, బ్యాంగిల్స్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నాకు ఈ హారం అయితే చాలా బాగా నచ్చిందండి. నా దగ్గర ఒక హారం ఉంది, దాన్ని చేసి దీన్ని ఏమైనా ఎక్స్చేంజ్ చేద్దామా అన్న ఆలోచనలో కూడా ఉన్నా. ఇన్ కేస్ నేను చేస్తే కనుక డెఫినెట్గా మీతో కూడా షేర్ చేస్తాను. పీజేఈ వాళ్ళ ఈ కొత్త షాప్ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.